నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. రేవంత్ రెడ్డి ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో కూర్చోపెట్టారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ప్రతిపక్షాలకు అందనంతగా, అర్థం కానంతగా తనను విమర్శించిన వాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా రాజకీయ క్రీడలో రాటు తేలి ఓ ఆట ఆడుకుంటున్నారు. రేవంత్ ఆటకు ప్రతిపక్షాలకు దడ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణాలు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలని తెలుపుతున్నారు. ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో తెలవక ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ఉక్కిరి బిక్కిరవుతున్నాయట. జూబ్లీహిల్స్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వడం దగ్గర నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న తీరును ఎందరో ప్రశంసిస్తున్నారు. ఇక అంతటితో ఆగక విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని తెలంగాణ వైపు చూసేటట్లు చేయటం, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణకు రప్పించటం, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఢీకొని కాంగ్రెస్కు అన్ని ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చడంలో రేవంత్ కృషి అనన్య సామాన్యం. అసలే వాక్ స్వాతంత్రం ఎక్కువగా ఉండే కాంగ్రెస్లో అందరి నాయకులను కలుపుకుపోవడం అంటే మాటలు కాదు, కానీ అది చేసి చూపిస్తూ బీజేపీ, బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. అటు మొన్న కంటోన్మెంట్, మొన్న జూబ్లీహిల్స్, నిన్న గ్రామ పంచాయతీలు, ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఎన్నికల్లోనూ తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ పార్టీకి విజయాలని అందిస్తున్నారు. ఇక రేపు జరగబోయే మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ ఆటతో ప్రతిపక్షాలకు దడపుడుతుందా? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయా? రేవంత్ దూకుడుగా వెళ్ళడం సక్సెస్కు కారణమా? ఇవి అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక ముందుగా మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్తో మాట్లాడదాం. నమస్తే సార్ శివకుమార్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ గారు, ఎలా చూడాలంటారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న స్టెప్స్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెంచే విషయంలో ఏ విధంగా దోహదపడుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే గత 1.5 year వరకు రేవంత్ ఒకటో గేరు, రెండో గేర్లో ఉంటే నార్మల్గా ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన గేరు మార్చి ఆయన పరిగెడుతున్న తీరు చూసి బీఆర్ఎస్, బీజేపీలకు దడపుడుతుందంటారా? రానున్న రోజుల్లో మరింత దూకుడుగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ముందుగా అమన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. నమస్తే సార్. అయితే ఈరోజు నిజంగా కూడా బీజేపీకి, ముఖ్యంగా బీఆర్ఎస్ కి మటుకు దడ పుడుతుంది. ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ కూడా ఉలిక్కి పడుతున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వీళ్ళు ఏదైతే మొత్తానికి తెలంగాణ ప్రజల మీద ఈ అప్పు భారం, మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే అప్పు భారంతో మనకు వదలడం జరిగింది. దాని తర్వాత ఈ 1.5 year మొత్తానికి పార్టీని చక్కదిద్దడానికి, నడపడానికి కొంచెం ఆచితూచిగా కూడా రేవంత్ రెడ్డి గారు పోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆ మధ్యన 2 బై ఎలక్షన్లు రావడం, ఒకటి కంటోన్మెంట్, రెండోది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఏదైతే డ్రామారావు ఉన్నాడో కేటీఆర్, మొత్తానికి డ్రామా మాటలు చాలా మాట్లాడేసిండు. దమ్ముందా, మొగతనం ఉందా, మొగతనం ఉంటే గెలిచి చూపి, సరే బిడ్డ నువ్వు ఇట్లా అంటావా అనే రకంగా ఆలోచించి ఈరోజు జూబ్లీహిల్స్ లా గెలవడం జరిగింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే గెలుపునిచ్చారు. ఇప్పుడు కేటీ డ్రామారావు మరి ఎవరు మొగోడు అనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకు ఆయన కొంచెం ఆలోచిస్తూనే సమాధానం ఇవ్వక తప్పించుకొని తిరుగుడు వాడు ధన్యుడు సుమతి అన్నట్టు తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మటుకు
రేపు రాబోయే ఏ ఎన్నికలైనా ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టు 2 బై ఎలక్షన్లు చూసాం. లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు కానీ లేకపోతే ఉరికిపిస్తున్న రేవంత్ రెడ్డి గారిని చూపించడం జరిగింది. దానికి వాళ్ళకి ఎక్కడ కూడా అవసరం లేని మాటలు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థ ఎలక్షన్ లో కూడా ఆ ప్రచారం చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే తర్వాత పిసిసి అధ్యక్షుడైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏ ఎలక్షన్స్ అయినా నేను ఒక కార్యకర్త లాగానే నేను పనిచేస్తా, పార్టీకి ప్రచారం చేస్తా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్పడం జరిగింది. సో అది దానికి వాళ్ళ ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఇంకా ఏదైతే పొజిషన్స్ పెరుగుతున్నాయో దాన్ని వాళ్ళు చూసి ఓర్చుకోలేక ఏదో మాటలు చేతగాని మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతున్న స్పీడ్ కానీ చేస్తున్న పనులు కానీ గెలుపుని కానీ వాళ్ళు చూసి వాళ్ళలో మట్టు ఖచ్చితంగా ఈవెన్ కానీ అవి కానీ మొత్తానికి దడ పుడుతుంది. తో పాటు ఈరోజు వాళ్ళ సొంత పార్టీలోనే సొంత కూతురు కవిత కూడా వాళ్ళ బండారాలన్నీ బయట పెడుతుంది. కాబట్టి మొన్ననే మనం చూడడం జరిగింది. ఐడిపిఎల్ భూముల గురించి పెద్ద వాగ్వాదం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీని ఆపేది ఎవరు లేదు అనే రకంగానే మనం చెప్తుందంటే ప్రజలకి ఇచ్చిన హామీలను కూడా ఈ జస్ట్ ఈ కమింగ్ న్యూ ఇయర్ లో ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని రకరకాలుగా మొన్నటి వరకు మరి ప్రచారం చేసిన పరిస్థితి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత ఉందా అంటే కానీ ప్రజల్లో ఈ రోజున అది కనిపించడం లేదన్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. నిజంగా ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ ప్రచారం అంటారా, ఏమంటారు, దీన్ని ఏమంటారు మీరు? ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏదో పార్టీని ఏదో విమర్శించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో విమర్శించాలనే ధోరణితోనే పోతున్నారు తప్ప ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేయడం కానీ పనులు చేయడం కానీ లేకపోతే రేజింగ్ తెలంగాణ సమిట్ కానీ లేకపోతే ఇప్పుడు మొన్న గెలిచిన స్థానిక సంస్థల్లో కానీ వీళ్ళకంతా ఒక దడ అనే భయం పుడుతుంది. ఆల్రెడీ బీజేపీ అయితే ఇప్పుడు గేమ్లనే లేదు అనే రకంగా అయిపోయింది జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చి. ఇక మిగిలింది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ఎట్లా అంటే ఏదో వాళ్ళకు కొన్ని వచ్చినాయి ఊతుకుంటారు తప్ప రేపు జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ లేకపోతే రాబోయే కార్పొరేషన్లు కానీ కాంగ్రెస్ ఇంకా తన పవరు దమ్ము లేదంటే స్పీడ్ చూపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు అనేది అప్పుడు ఆలోచిద్దాం. నిన్న ఒక తీర్పు అయితే వచ్చింది. మరి ఎమ్మెల్యేల కథ ఏదైతే ఉందో ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ కంచికి చేరినట్లేనా? ఎమ్మెల్యేల కథ ఆల్మోస్ట్ ఆల్ గతంలో వాళ్ళు చేసినప్పుడేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే రకంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు వాళ్ళు గతంలో ఏం చేసిరని ఒకసారి వాళ్ళు ఆలోచించాల. లేదు అనుకుంటే బీఆర్ఎస్ నాయకులు లేదా డ్రామారావు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే విప్పు జారీ చేయమని చెప్పండి. మా పార్టీలో 10 మంది లేరు అని చెప్పి విప్పు జారీ చేయమని చెప్పండి. అది చేయరు. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండు, స్పీకర్ లాగా వ్యవహరిస్తలేరంట. మరి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పెట్టిన స్పీకర్ ఏం చేసిండు? అప్పుడు అంట ఆలోచించలేదా? అది అంటే రేపు మీరు నేర్పించిన విద్య నీరజాక్ష అన్నట్టు మొత్తానికి మీరు నేర్పించిన విద్యనే మీకు నేర్పించడం జరుగుతుంది ఈరోజు ప్రజలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేస్తూ ముందుకు పోతుంది. అయినంత మటుకు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా పట్టం కడుతున్నారు కాబట్టి ఇంకా తిరుగులేదు అనే రకంగానే మనం ఆలోచించాలి. ఎస్ శివలాల్ గారు, మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్.
నమస్కారం. పాపిరెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2000 గతంతో పోల్చుకుంటే 2018, 14 ఆ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకున్నట్టుగా మనమైతే చూస్తున్నాం. ఇది కేవలం సీఎం రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా అండ్ ఆయన యొక్క కృషి దీనికి నిదర్శనం అనుకోవచ్చా? ప్రజలందరూ కూడా ప్రతి విభాగంలో ప్రతి ఎన్నికల్లో కూడా పట్టం కడుతున్న పరిస్థితి. మరి బీఆర్ఎస్ బీజేపీలకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వెళుతున్న తీరుని, సీఎం రేవంత్ రెడ్డిని వెళుతున్న తీరుని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారికి, శివలాల్, మిగతా ప్యానల్స్ ఉన్న వారందరికీ కూడా నమస్కారాలు. ఒకటి, ఇందులో మనం 2 విధాలు, లక్ష్మీనాథ్ గారు 2 విధాలుగా చూడాలి. ఒకటి, మీరు పెట్టిన క్యాప్షనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దూకుడని పెట్టాను. నేను దాని మీదే మాట్లాడతాను. ఇప్పుడు ఈ 2023 ఎలక్షన్స్ తర్వాత నుంచి వెళ్ళి ముఖ్యంగా, అంటే నేను ప్రభుత్వం మీద మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడలేదు, కేవలం రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చాలా బాలారిష్టాలు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అందులో ఎదుర్కొనడంలో ముఖ్యమైన ఛాలెంజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతర్గతంగానే వచ్చింది. మొదట్లో వచ్చింది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానే. చాలా మంది సీనియర్ నాయకులు, నాకు కూడా కాంగ్రెస్లో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా తెలుసు, ఎవరు కూడా చాలా రోజుల వరకు ఈయన సీఎంగా, బయటకేదో సీఎం అన్నారు కానీ అంతర్గతంగా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని సీఎంగా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గము, కొందరు సీనియర్ మంత్రులు, కొందరు ఎట్లా ప్రవర్తించారంటే అది అంతర్గతంగా, ఓసారి బహిర్గతంగా కూడా ఈయన బయట నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రిగా అయిండు, మేము అసలు మాకు అయ్యే అవకాశం ఉండే 10 ఏళ్ళు మేము కొట్లాడినాం, మాకు రాకుండా అనేది రకరకాలుగా నడిచినాయి. రెండవది ఏంటంటే, ఇది ఎప్పుడైతే కాంగ్రెస్ ఇది కొంత ఆత్మరక్షణ ఈ విషయాలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా చాలా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచడం, ఎప్పుడైతే ఈ డిఫెక్షన్ అంటే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కోర్టులో పోయి కేసులు వేయడము, తర్వాత యాంటీ డిఫెక్షన్ లాను రకరకాలుగా ఉన్న క్లాజులను వాడి కొంత సుప్రీంకోర్టు వరకు కూడా పోయి స్పీకర్ మీద ప్రెజర్ తెచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా చెక్లో పెట్టారు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఇది ఒక విధంగా ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉండి, ముఖ్యమంత్రి కూడా కొంత బలహీనంగా ఉండి 1 ఇయర్ లోపల బీఆర్ఎస్ కొంత దూకుడుగా పెంచి ఇది చేయగలిగింది. చేసిన తర్వాత ఏమైందంటే కొంత కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడ్డది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితి ఎంతో వెలుగు తెలియదు. వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్లో కలిసినారు, కాంగ్రెస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలు అనుకునే పరిస్థితి లేదు, అటు వాళ్ళను వీళ్ళు కూడా కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు తీసుకునే పరిస్థితి లేకుండా. అయితే ఈ పరిస్థితి ఒకటి. తర్వాత వీళ్ళు అనుకున్న హామీలు కూడా కొన్ని నెరవేర్చకపోవడము, రకరకాల సమస్యలు బాగానే ఉంటాయి. వీళ్ళలో ఏమైందంటే గవర్నమెంట్ మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ ఒక చిన్న చూపు, రకరకాలుగా ప్రచారాలు కానీ, ఆయన అసలు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి స్టేజరే లేదు, అసలు ఇంత వీక్ ముఖ్యమంత్రి ఎప్పుడు లేడని రకరకాల ఇవన్నీ నడిచినాయి. మొత్తం జనాలు నడిచినాయి, రాజకీయ పార్టీలు నడిచినాయి, రాజకీయ క్యాడర్లు అంటే సర్కిల్ కూడా నడిచింది. కానీ స్లోగా మెల్లగా ఆయనే కొంత టైం కూడా తీసుకొని కొంత నిలదొక్కుకోవడం జరిగింది. నిలదొక్కున్న తర్వాత ఆయన పెద్దగా గొప్పగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన లీడర్షిప్ ఛాలెంజింగ్, అంటే అది ముఖ్యమంత్రి లీడర్షిప్ ఆయన మొత్తం రాజకీయ అస్తిత్వానికి సవాల్ వచ్చింది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా వ్యక్తిగతంగా తీసుకొని ఆయన మొత్తం ఆయన శాయశక్తులన్నీ కూడా కట్టి ఒక మంచి క్యాండిడేట్ పెట్టి ఆయన గెలుచుకోవడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి ఒక విధంగా ఏమైందంటే దాంతో 2 విధాలుగా జరిగింది. ఒకటి, అంతర్గతంగా ఆయనను వ్యతిరేకించే ఏవైతే రాజకీయ శక్తులు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళు కొంతమేరకు సైలెంట్ కావడం అయిపోయింది. ఎందుకంటే గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళు ఎప్పుడు హీరోలే, ఎప్పుడు కూడా విజయంలో నాయకత్వం వహించిన వాళ్ళే గొప్పవాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇమేజ్ ఆటోమేటిక్గా పెరిగింది. రెండవది ఏంటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోయింది. అంతకుముందు వాళ్ళు హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద ఎత్తున దాదాపు 50-60 నుంచి 80,000 మెజార్టీతో గెలిచిన అటువంటి సీటు కూడా ఓడిపోయారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా ఏది జనాలలో కూడా అనుకున్నంత బలంగా లేకపోవచ్చు అన్నది ఒకటి వచ్చింది. రెండోది ఏంటంటే బీఆర్ఎస్లో ఒక గొప్ప నమ్మకం ఏముండాలంటే కాంగ్రెస్ వ్యతిరేకతే మమ్మల్ని గెలిపిస్తుంది, ఆటోమేటిక్గా మేము మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా బీఆర్ఎస్ అనుకున్నారు. కానీ వాస్తవంగా అట్లా జరగలేదు.
దీని తర్వాత ఆయన ఏం చేసిందంటే కొంత ఒక ఊహాత్మకంగా తెలివిగా ఈ గ్లోబల్ సబ్మిట్ లేదా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సబ్మిట్ పెట్టి ఆయన పెద్ద ఎత్తున పెట్టండి, మామూలుగా పెట్టలేదు. పెద్ద ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన పెట్టుబడిదారులు కానీ, హైటెక్ కంపెనీస్ కానీ, లేకపోతే మల్టీనేషనల్స్ నుంచి మొదలు పెడితే భారతదేశంలో ఉన్న అన్ని కంపెనీస్ని కూడా ఆయన పిలిచిండి వచ్చినాయి. అవి ఆయన ఒక విధంగా ఆయన అది ఒక శక్తి అన్నట్టు, ఎబిలిటీ టు ఇన్వైట్, అంటే ఆయన పిలిచినంత మాత్రం రారు అందరు. కానీ ఈ సబ్మిట్కి చాలా మంది పెద్ద ఎత్తున రావడం జరిగింది. పెద్ద ఎత్తున రావడమే కాకుండా వాళ్ళు వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం, తెలంగాణకు 5,75,000 కోట్లు వాళ్ళు అనౌన్స్ చేసినారు. అందులో నా ఉద్దేశంలో సగం వచ్చినా కూడా తెలంగాణ బాగుపడుతుంది. అట్లా ఏమైందంటే తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అన్నది ప్రపంచంలో భారతదేశం ఒక ఫోకల్ పాయింట్గా, అంటే ఇది ఒక సిటీ ఉన్నది, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని విధాల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టంటే ఒక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు, వైఎస్ఆర్ చేశారు, అంతకుముందు చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు తర్వాత పెద్ద ఎత్తున చేసినాయి. అంటే వాళ్ళ కన్నా కూడా, నేను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా మొన్న గ్లోబల్ సమ్మిట్ పెద్దగా జరిగింది. ఎందుకు పెద్దగా జరిగిందంటే ఆయన అంతే పెద్ద ఎత్తున అట్టహాసంగా చేసిన విమర్శలు వచ్చినప్పుడు కూడా దానిలో ఒక మీనింగ్ ఏంటంటే పెద్ద ఎత్తున చేస్తే తప్ప రారు కాబట్టి చేసిండు, దానికి వాళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ భవిష్యత్తులో లాభపడే అవకాశం ఉన్నది. కాబట్టి అదొక పెద్ద ఆయనకు, అంటే నేను చెప్పేది ఎంత రేవంత్ రెడ్డి కూడా చెప్తాను, ప్రభుత్వం గురించి కూడా చెప్తాను. రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయన బాగా ఇమేజ్ పెరగడమే కాకుండా ఇప్పుడు నిన్నటితోనైనా థర్డ్ స్పెల్ అంటే 3వ విడత ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లియర్గా మెజార్టీ వచ్చింది. అంటే రౌండ్కు పెరిగింది సుస్థిరంగా. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కూడా దాదాపు వీళ్ళు 60% కన్నా ఎక్కువ గెలిస్తే వాళ్ళు బీఆర్ఎస్ 30% గెలిచింది, మిగతా బీజేపీ గెలవచ్చు. కాబట్టి క్లియర్గా ఒక విధమైన ఆధిపత్యం అనేది కాంగ్రెస్ నిన్నటి థర్డ్ స్పెల్ తర్వాత కూడా ప్రదర్శించగలిగింది. వీటితో పాటు ఏమైందంటే కొద్దిగా ఈ మధ్యన జరుగుతున్న అంశాలు మనం చూస్తే ముఖ్యమంత్రి గారికి ప్రజలలో కూడా పట్టు, ప్రభుత్వం మీద కూడా పట్టు దొరుకుతుంది. అంతకుముందు నేను అంతర్గతంగా నేను ప్రభుత్వానికి కూడా మేము పైన హై లెవెల్లో కూడా లోపల చూసినాం. కాబట్టి ప్రభుత్వానికి పట్టు అనేది ఇప్పుడు బాగా వస్తున్నది. బ్యూరోక్రసీ మీద కానీ, లేకపోతే పార్టీ మీద కానీ, ప్రభుత్వం మీద కానీ రావడం. తర్వాత ఇంకొకటి ఏముందంటే రాహుల్ గాంధీ గారికి ఈయనకు రేవంత్ రెడ్డి గారికి సక్రమంగా లేదు, ఢిల్లీకి ఈయన ఎప్పుడు అయినా కూడా అపాయింట్మెంట్స్ తెలియదని కాంగ్రెస్ వాళ్ళే పెద్ద ఎత్తున ప్రచారం చేసి, నేను గాంధీ భవన్ పోతే కూడా చాలాసార్లు మాటలు అన్నారు, నేను కూడా చాలాసార్లు పోయినా. అంటే ఒక విధంగా ఏంటంటే ఆయన ఇమేజ్ను, ఆయన యొక్క పర్సనాలిటీని కొంత కించపరిచే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో దాంతోనే ఆయనకు ఇమేజ్ పెరిగింది. అన్నిటికన్నా రేవంత్ రెడ్డి గారు కలిసి ఇచ్చిన అంశం ఏంటంటే కర్ణాటక రాజకీయాల్లో శివకుమార్ గారు వర్సెస్ సిద్ధరామయ్య ఆ గొడవలు బాగా అధిష్టానానికి అక్కడ ఢిల్లీలో కూడా తలకాయ నొప్పిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరైన ప్రాతినిధ్యం ఇచ్చి ఆయన ప్రాముఖ్యత పోతే ఇంకా ఇక్కడ కూడా సమస్యలు మొదలైందని ఒక విధంగా అది అక్కడ అధినాయకత్వం, అంటే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా కొంత వాళ్ళకి అంతకుముందు ఏమైనా కొంత వాళ్ళకు ఏదైనా అవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అభిప్రాయాలు ఉన్నా, వాళ్ళకి ఏదైనా చేద్దామని అన్నా కూడా అవి అన్నీ కూడా డ్రాప్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఇవ్వాలి ఈ నిన్నటి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ, అంటే నేను ఒక రాజకీయ విశ్లేషణ చెప్తున్నా, 2 ఏళ్ళ తర్వాత ఆయన చాలా బలంగా అయినా, అంటే ఇప్పుడు నౌ ఈజ్ రియల్ సీఎం. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆయన ఎవరు కూడా ఎదుర్కొనే సత్తా లేదు. లోపల అంతకుముందు వీళ్ళందరూ పోయి ఢిల్లీలో చెప్పడం అంతే మాకు తెలుసు కాంగ్రెస్ రాజకీయాల పరిస్థితి అంటే ఉమ్మడి పోయి ఢిల్లీ పోయి ఉన్నాయి లేని చెప్పడం. ఇప్పుడు అవన్నీ నడిచే పరిస్థితి లేదు. అధిష్టానం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు అంతర్గత. కాబట్టి మొదలు నా ఉద్దేశంలో ఆయన అంతర్గతంగా ఎస్టాబ్లిష్ అయ్యండి. మొత్తం ఆయనకు ఎవరైతే అపోజిషన్ కానీ రకరకాలుగా ఇవన్నీ ఏవైతే సమస్యలు క్రియేట్ చేసినారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రజలలో నాయకత్వ పటిమ కానీ మిగతా అంశాలకు బలంగా వచ్చింది. కాబట్టి ఆయన ప్రజలలో బలంగా ఉన్నప్పుడు ఏ నాయకులు ఎవరైనా కూడా ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి కొంత వాళ్ళు కూడా ఎక్కువ తగ్గారు. ఇటు రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కూడా బాగుపడుతుంది. బీఆర్ఎస్ అంతకుముందు ఉన్న వాళ్ళకు కాన్ఫిడెన్స్ కానీ, అంతకుముందు ఉన్న వాళ్ళ అభిప్రాయాలు కానీ ఇప్పుడు మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏముండనంటే రేవంత్ రెడ్డి చాలా లైట్గా తీసుకోవచ్చు, మనం ఎట్లా గెలుస్తాము, మనమే కట్టుకున్నాము, ఏదో డిఫాల్ట్ ఓడిపోయిన 2023లో అట్లేం లేదు, మనకే మంచుకున్నది అని ఒక భ్రమలు ఉంటుంది. అంటే కేసీఆర్ కాంచెలు పోయిన తర్వాత కింద పడుకుంటుంది. సరే
ఈ జరుగుతున్న పాపిరెడ్డి ఎన్నికలలో గారు కానీ ఇక అంటే పాపిరెడ్డి గారు ఇక్కడ రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు అంటే ఉంటాయి, అందరికీ తెలుసు. ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు సీఎం రేంజ్ వరకు ఎదిగిన రేవంత్ రెడ్డి మరి ఈ రోజున బీఆర్ఎస్ అయితే ఒక ప్రచారం అయితే చేసింది గతంలో, ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉందన్నట్టుగా. వీటన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్న తీరుని ఎలా చూడాలంటారు? దీనిలో రేవంత్ రెడ్డి అదే చెప్తున్నా లక్ష్మీనారాయణ గారు, అదే నేను ఫైనల్ చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఏమైతున్నదంటే నేను చెప్పిన ఈ పరిణామ క్రమంలో ఏమైతున్నదంటే, ఏవైతే ఇది ఇంతవరకు కూడా కాంగ్రెస్ మీద ప్రతిపక్షాలు కానీ ఆయన అంతర్గతంగా ఉన్న ఆయన పడని ఈ వర్గాలు ఏవైతున్నాయో ఆయన మీద ఇంతవరకు కూడా ఎదురుదాడి చేయడము రకరకాలుగా ఈ ప్రజా చేయడంలో బీఆర్ఎస్ కాదు, అంతర్గతంగా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, అందులో ఏమనుమానం లేదు. శివల గారు ఒప్పుకోకపోయినా ఉన్న వాస్తవం చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇప్పటి నుంచే జరిగేది ఏంటంటే, నిన్నటి ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ప్రజలలో ఎస్టాబ్లిష్ అయ్యిండు, ప్రజలలో నాయకత్వ పటిమ ప్రదర్శించింది. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళి ఎదురు దాడి అనేది తగ్గుతుంది. అటు బీఆర్ఎస్ ఎదురు తగ్గుతుంది, అంతర్గతంగా ఆయన ఎదురు తగ్గుతుంది. కాబట్టి ఆయన నిజంగా బలోపేతమైండు. రెండోది ఏంటంటే, ఈ కాంచెల్లి ఇప్పుడు కాంగ్రెస్ రియల్ గా ఎదురు దాడి బీఆర్ఎస్ పైన పెడుతుంది. ఇప్పటి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ చాలా సమస్యలు ఉంటాయి. ఇన్ని రోజుల వరకు 2 నెలల వరకు వీళ్ళు కూడా తీసుకొని వీళ్ళు సెటిల్ కావడానికి ఇంత టైం పట్టింది. కానీ ఇప్పటి నుంచి మాత్రం చాలా విషయాలలో బీఆర్ఎస్ ఆన్ రన్. పాపిరెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్పాలి, స్వయంకృత అపరాధాలు కూడా కొన్ని బీఆర్ఎస్ చేసుకుంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విజయ తీరంతో చేరవేయడంలో కొన్ని అందివచ్చిన అవకాశాలను రేవంత్ రెడ్డి అందుకున్నారనుకోవచ్చా? ప్రధానంగా కవిత బయటికి రావడం కానీ కరెక్ట్గా కుదురుకోలేని స్థితిలో బీఆర్ఎస్ ఉండటంలో, ఇలాంటి టైంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ మొత్తం తన వైపు, తన రాష్ట్ర ప్రభుత్వం వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు చూడటంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది వేరు విషయం. నేను ఎంతసేపు మీరు పెట్టిన క్యాప్షన్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ జరుగుతున్న టోటల్ పరిణామాలలో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు ఆయనను ఛాలెంజ్ చేయడం అనేది అంతర్గతంగా కానీ బీఆర్ఎస్ కానీ మిగతా వాళ్ళకి కానీ ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ ముందు లేదు. ఇప్పుడు ఎందుకు లేదంటే గెలిచిండు, వరుసగా ఎలక్షన్లు గెలుచుకుండా పోవడం ఒకటి, తర్వాత విషయాలలో కూడా గ్లోబల్ సబ్మిట్ కాంచెలు ఇవన్నిటితో కొంత ఏమైందంటే, ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నది, ఏదో కొంత జరగవచ్చు అన్నది కొంత అంతకుముందు ఉన్న ప్రజాభిప్రాయం మార్పు వస్తున్నది. ఈ నిజంగానే ప్రభుత్వం ప్రజల కోసం మంచిగా పనిచేసి, ముఖ్యమంత్రి గారు పనిచేసి, ప్రజల యొక్క కష్ట సుఖాలు చూసి వాళ్ళు అభివృద్ధి చేస్తే తప్పకుండా కాంగ్రెస్కి ప్రజలు ఏది వెల్కమ్ చేస్తారు, ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు అంటే ఈ 2 ఏళ్లలో ఈ మధ్యన జరిగిన ఒక 2-3 నెలల ఇన్సిడెంట్స్ చూస్తే కొంత కాంగ్రెస్ కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఈ మూడింట్లో ముఖ్యమంత్రి బలోపేతమైండు. కాబట్టి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కొంత ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. నిజంగా నేను నా ఉద్దేశాలు మాత్రం ఈ కాంతులు ఇప్పటి నుంచి మాత్రం బీఆర్ఎస్ కు చాలా సమస్యలు ఉంటాయి, చాలా చిక్కులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఊరుకోడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇంకా ఫర్దర్ గా ఎస్టాబ్లిష్ కావాలి, బీఆర్ఎస్ దెబ్బ కొట్టాలి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజకీయాలలో ఇది అదేదో ఏముంటుందంటే శత్రువును ఏదో విధంగా లేకుండా చేయడం అనేది రాజకీయాలలో ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యంగా వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు తీవ్రంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మాత్రం కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ స్కామ్స్ ఇప్పటి వరకు కూడా పెద్దగా నడవలేదు కానీ అది ఒకటైంది. తర్వాత అన్నిటికన్నా నిన్న స్పీకర్ ఇచ్చిన నిర్ణయం కాంగ్రెస్ బాగా సేవ్ చేసింది, ముఖ్యమంత్రి గారు కూడా సేవ్ చేసింది. సరే అది మన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా ఏమవుతుంది బీఆర్ఎస్ అనేది కాకుంటే, సో ఈ స్పీకర్ ఇచ్చిన నిర్ణయంతో ఏంటంటే కొంత మేరకు వీళ్ళకు ఆ టెన్షన్ అనేది తగ్గిపోయింది. మరి ఒకవేళ స్పీకర్తో డిస్క్వాలిఫికేషన్ అంటే మళ్ళీ బై ఎలక్షన్స్ రకరకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇటు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేల గేమ్లో కూడా 70 కన్నా ఎక్కువ కాంగ్రెస్ అయిపోయింది. రెండో వైపు ఏంటంటే బీఆర్ఎస్ కు ఒక విధంగా మళ్ళీ ఫర్దర్ యుద్ధం చేయాల్సిందే, మళ్ళీ న్యాయ పోరాటం చేయాల్సిందే, పోవాల్సిందే. కాబట్టి నిన్న స్పీకర్ అంటే ఈ మధ్య నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా చాలా కలిసి వచ్చిన అంశాలు. కాబట్టి ఇప్పుడు కొంత బలంగానే ఉండొచ్చు ప్రతిపక్షాలను. కాబట్టి ఇది ఏమైందంటే ఇప్పుడు బీజేపీ అనేది చాలా వీక్ అయిపోయింది ఒక విధంగా. అది భవిష్యత్తులో ఇప్పుడే చెప్తానా, బీజేపీ వీక్ కాంగ్రెస్కు నష్టం. బీజేపీ వీక్ కాంగ్రెస్ ఎందుకు నష్టం అంటే రేపు మళ్ళీ 2 పార్టీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద నచ్చకపోతే బీఆర్ఎస్కి ఇస్తారు.
కొంత మూడు ఉంటేనే ట్రయాంగులర్ ఉంటుంది, కానీ ఎందుకో బీజేపీ పర్ఫార్మెన్స్ రోజు రోజు ఇది మనం ఎంపీ ఎలక్షన్ తర్వాత చూసుకుంటే అది తగ్గుతున్నది. దానికి అంత పెరగడం లేదు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దానికి పేరు కూడా లేకుండా పోయింది అక్కడ. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కొంత అనుకూలంగానే ఉన్నది. అయితే ఇంత రివర్స్ సీన్లో కూడా బీఆర్ఎస్ కు ఒక ఉపశమనం ఏంటంటే రెండో పార్టీకి వచ్చింది, కనీసం 30-35% సీట్లు వాళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ నెట్టేసి కాంగ్రెస్ కు సవాలు విసే శక్తి మాత్రం బీఆర్ఎస్ కు వచ్చింది. కాబట్టి రాబోయే రోజులలో ఎట్లుంటుందని చూడాలి. రైట్ సార్, మరి కాసేపట్లో మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, ఎన్నో సవాళ్ళు ఎన్నెన్నో ఎదుర్కొన్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఒక రకంగా దూకుడుగా వెళుతున్నారని మనం భావించవచ్చా? అదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీలు రెండు కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని నిలువరించడంలో కొంత తడబాటుకు గురవుతున్నాయా? అంతర్గత కారణాలు ఏవైనా కావచ్చు. బీజేపీ ఏమో రకరకాల ప్రాబ్లమ్స్ ఇంటిపోరుతూ ఉంటే మరి బీఆర్ఎస్ కూడా ఇంచుమించు అదే రకంగా ఉన్న పరిస్థితి. ఇలాంటి సమయంలో అందిపుచ్చుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేరే రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూపడంలో రేవంత్ రెడ్డి కృషిని ఏ మేరకు చూస్తారు మీరు? గారు, మీకు పెద్దలు బాబిరెడ్డి గారికి, అట్లాగే మిత్రుడు మన శివలాల్ గారికి అందరికి నమస్కారం. అమ్మా నిష్ప్రేక్షకులకు కూడా నమస్తే సార్. 2 విషయాలు గమనించాలి మనం. ఒకటి, ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చని సామెత. కేసీఆర్ గారికి అట్లా ఉండే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, తెలంగాణ ఉద్యమం నుండి 14 ఏళ్ళు సాగిన తర్వాత తెలంగాణ జాతిపిత అన్నారు. అన్ని రకరకాల కీర్తిచ్చారు. మొదటి 5 ఏళ్ళు రకం చెప్పాను, నల్లేరు మీద నరికేయండి. రెండో 5 ఏళ్ళ నుంచి సంవత్సరం ఉందని ప్రజలు తిరస్కరించారు. అవినీతిని, అహంకారాన్ని తిరస్కరించారు. ఇంకా ఊసిన పెట్టారు. కాకపోతే కష్టాల కొలిమిలో నుంచి వచ్చిన వాడికి ఇంకా తెగింపు ఎక్కువ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 2 ఏళ్లలో పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ మంచి పట్టు సాధించారు. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే గతంలో ఎన్నడూ కూడా మంత్రి పదవులు చేయలే ఆయన. ఒకసారి జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టిన ఆయన ప్రస్తావన నాకు ఈటీవీలో మేము పోయినప్పుడు ఆ లిఫ్ట్ లో కలిసేవాడు ప్రతిసారి కూడా. అంటే ఏమంటానంటే ఎప్పుడైనా కింది నుంచి కష్టాల కొలిమిలో నుంచి కింది నుంచి వచ్చిన వాడికి, వారసత్వం లేకుండా వచ్చిన వాడికి తెగింపు వేరుగా ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా దూకుడుగా పోయే మనస్తత్వం. దాంతో పాటు ఒకసారి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, లేకపోతే పార్లమెంట్ మెంబర్ అయినా కూడా ఎన్నడూ కూడా ఆయన మంత్రి పదవి మంత్రి పదవి అంటే ప్రభుత్వంలో ఉండలేదు. ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వంలో చట్టసభలో ఉన్నారు. గతంలో మనం చూసాం. ఇది స్పీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆల్ ఆఫ్ సడన్ ముఖ్యమంత్రి అయినా. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేసిన వాడు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ మంత్రిగా చేయలేదు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా అద్భుతంగా రాణించారు. ఒక రకంగా చెప్పాలంటే 1.5 సంవత్సరాల్లో సమైక్యవాదని పేరు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా పాలన విషయంలో మాత్రం ఎంఐఎం అరచడంలో కానీ మీకు కాదు ప్రభుత్వంలో ఒక తనదైన ముద్ర వేశారు. అనుభవం లేకున్నా ఎందుకు పోలుస్తున్నారంటే మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ మంత్రివర్గంలో పనిచేయలే కనుక అనుభవం లేకున్నా ఫస్ట్ ఆయన కష్టాల కొలిమింద ఎందుకంటున్నానంటే పిసిసి అధ్యక్షుడు కాగానే, పార్టీ ఫిరాయించి పిసిసి అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి దెబ్బ ఎవరికి పడ్డది? అందరు సీనియర్లు అందరూ వ్యతిరేకించారు. వెంకటరెడ్డి గారు అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే 100 కోట్లు ఇచ్చి వచ్చిన సంగతి ఏందన్నాడు కదా. అట్లాగా జానారెడ్డి గారు, కాంతరావు గారు ఒక్కొక్కరిని మెల్లమెల్లగా పార్టీలో పట్టు సాధించే కోసం సీనియర్లు కలిసి వచ్చాడు ఇంటికి వెళ్ళి. అంటే ఎప్పుడు కూడా మన ఏమంటారు, ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు కనుక దేశంలో కనుక ఇది మన కూటమి పెట్టినప్పుడు ఎట్లా అందరితో కలపడానికి ఒక అవకాశం, ఎందుకంటే జూనియర్ అంటే ఒక మాట సార్ ఫోన్ వచ్చింది. ఏమంటున్నానంటే లక్ష్మణ గారు వినొస్తుంది కదా, కంటిన్యూ చేయండి, వినబడుతుంది ప్లీజ్. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడు జూనియర్ గా ఉన్న వాడికి అన్ని అవకాశాలు ఉంటాయి, అందరిని కలుపుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న పెద్ద ఉండదు, సీనియారిటీ అడ్డం రాదు. ఆయనకు కూడా పనిచేసినట్టు కొన్ని అవకాశాలు ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు మొదలు పార్టీలో ఎదుర్కొన్న సమస్యలు, పార్టీలో ఎదుర్కోవడంతో పాటు పార్టీలో వరకం చెప్పిన అందరినీ మెల్లమెల్లగా కలపకపోతూ జగ్గారెడ్డి లాంటి వాడితే నేనే ముఖ్యమంత్రిని పొమ్మన్నాడు. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంతమంది సీనియర్లను ఎదుర్కొని మెల్లగా అధిష్టాన వర్గం దగ్గర ఎప్పుడు కూడా ఇవాళ రేపు జాతీయ పార్టీలకు సమస్య ఏంటంటే ఏమాత్రం ఆ అధిష్టాన వర్గానికి కంటకిందుకు మారితే వెంటనే తీసేస్తారు. ఇక్కడ వీళ్ళని ఎదుర్కొంటూనే అధిష్టాన వర్గం దగ్గర మార్పులు పట్టేశారు. తర్వాత పార్టీని ఏకతాటిపై నడపడంలో, పార్టీనే కాదు మన కేసీఆర్ గారిని ఎదుర్కోవడంలో తనంతా తనకు మార్క్ వేసుకుని పోయింది. కొందరు విమర్శించినా సరే
తనంతా తను మార్పు వేసుకొని పోయిండు. అదే రకంగా ఒంటరి పోరు చేసిండు. అంటే ఒంటరి పోయి అంటే చాలా మంది గోతులు తీశారు. ఇది అసలు ముఖ్యమంత్రి తర్వాత సంగతి ఈ టర్మ్ గెలవద్దని కాంగ్రెస్ పార్టీ కూడా కోవట్లు కొందరు ఉండేవాళ్ళు. ఆ పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు. వాళ్ళందరూ కేసీఆర్ గారిని మెచ్చగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు కోవట్. రాజా సింగ్ అంటాడు కదా ఎప్పటికీ. కనుక ఈ కోవట్లను కూడా ఎదుర్కొని తనదైన రీతిలో చెప్పారు. ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ అవుతుంటే కూడా ఆ ఫోన్ చేయకండి, వస్తే డైరెక్ట్ కలవండి అని చెప్పి తనే చెప్పాడు కదా. అట్లా ఏదైనా సరే తనదైన మార్పులు చూపించుకుంటూ పార్టీ మీద పట్టుతో పాటు ప్రభుత్వం మీద పట్టు ఎప్పుడు వచ్చింది? ఈ 2 ఏళ్లలో మొదటి సంవత్సరం అంతా ఆ ప్రభుత్వం మీద పట్టు రాలే. మొదటి సంవత్సరం అంతా నానా ఇబ్బందులు పెట్టింది ఆయన, నానా కంగాళి చేసిండు. ప్రతిదీ కూడా విమర్శించే ప్రయత్నం పనిచేశారు. ప్రభుత్వంలో జరుగుతున్న నిర్ణయాలు కూడా లీక్ చేశారు. అది దాటి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిచేదాకా చూస్తే వరుసగా తనదైన ముద్ర వేసుకొని తనదైన పాలన ముద్ర. అట్లాగే రెండోది ఉంటది. ఇప్పుడు చేతల కంటే మాటలు ఎక్కువ చెప్పేవాడు ఎక్కువ నమ్ముతారు ప్రజలు కూడా. అది కూడా చెప్తాను. గతంలో కేసీఆర్ గారిని అట్లే నమ్మిరు, ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అదే నమ్ముతున్నట్టు. ఎందుకంటే తుంపేళ్ల పాలన చూపెట్టుకునే వాడికి అసలు పని చేయకపోయినా సరే నడుస్తుంది, కానీ ఎక్కువ రోజు నడవదు. కేసీఆర్ గారి మొదటి 5 ఏళ్ళు నడిచింది, రెండో 5 ఏళ్ళకి వచ్చి నడవలేదు. ఇప్పుడు ఈయనకు కూడా కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ల 10 కాలం నడి పని. కనుక తుంపిల పాలన చూపెడుతున్నాడు. పథకాలు అమలైనా కాకపోయినా మేము చేసాను అంటే డైరెక్ట్ మొండిగా చెప్పేస్తున్నాడు. చూస్తున్నాం కదా, అన్ని అమలైపోయింది చెప్పేస్తున్నాడు. ప్రజలు నమ్ముతున్నారు, నమ్ముతలేరు. కానీ మంచి చెడు నడుస్తుంది కదా ప్రభుత్వం, ఇంకో 3 ఏళ్ళు ఉంటది కదా ఈ ప్రభుత్వం. అయితే ఇంకొకటి సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఈ పార్టీ మీద ప్రభుత్వం మీద పట్టు పెరుగుతున్న కొద్ది మొన్న గ్లోబల్ సమ్మిట్ గానీ, ఇప్పుడు మన వెంటనే అందరూ కూడా నిన్న స్పీకర్ ఏదైతే తీర్పు ఏదైతే ఇచ్చారో ఆ తర్వాత ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు కావచ్చు రకరకాలుగా ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. ఒక రకంగా వాళ్ళు గతంలో చేసిన పరిస్థితులు వాళ్ళందరికీ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వలేనట్టు నిలబెట్టేసే అనుకోవచ్చా బీఆర్ఎస్ని? గతంలో టీడీపీ నుంచి తీసుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కావచ్చు, గతంలో నుంచి మరి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి తీసుకున్న విధానం కావచ్చు, అవన్నీ తప్పుగా కనబడిన బీఆర్ఎస్కి ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం స్పీకర్ని ఏ రకంగా కౌంటర్ ఇస్తారని ఏం చెప్తారు? ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వీక్ పాయింట్ పట్టుకొని కూడా తెచ్చుకున్నారు వీళ్ళందరినీ కూడా. అవన్నీ కూడా మనకు రాజకీయాల్లో భాగమే అనుకున్నాను. అందుకనే కేసీఆర్ గారు తీసుమార్క అయితే తెలంగాణలో సాగుతుంది. బాబిరెడ్డి గారికి శివకుమార్ గారు బాగా చెప్తుంది. వాడు తీసుమార్క అంటే వాడు 32 మార్క 36 మార్క అంటారు కదా. అట్లా అంటే కేసీఆర్ కి మించి ఈ రాజకీయ వ్యూహంలో కొన్ని జిమ్మికులు చేస్తున్నాడు. లేకపోతే రాజకీయాల్లో జిమ్మికులు చేయకుండా నిజాయితీగా మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగాను కిషన్ రెడ్డి గారు లాగా ఉంటే నడవదు ఇప్పుడు పరిస్థితి. అంటే వాళ్ళిద్దరు ఉదాహరణ చెప్పినంటే సాఫ్ట్ అని ఒక ఉద్దేశం కనుక. అదే కోమటిరెడ్డి బ్రదర్స్ మన స్ట్రాంగే, కానీ వాళ్ళ పప్పులు ఉడకవు అన్నిసార్లు. ఇప్పుడు సాఫ్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంతే ఉంటారు, అక్కడ ఆగుతారు, దాడిపోరు. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం ఒకసారి చూసుకుంటే జడ్పీటీసీ నుంచి వాళ్ళ ముఖ్యమంత్రిగా చూసుకుంటే ఈ 2 ఏళ్లలో మంచి ఎదిగిన ఒదిగి ఉండడం కంటే ఎదిగితే ఇంకా ఏమంటారు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడతా సార్, మరి కాసేపట్లో మాట్లాడతాం. మనం శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు ఎస్ సార్, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. రామ్మోహన్ గారు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఫోన్లు వస్తున్నాయి. ఒకటే నిమిషం మాట్లాడి నేను డిస్కనెక్ట్ అవుతా. 2 విషయాలు. ఒకటేమో ఈయన పట్టు పెంచుకున్నాడు, ఈ పట్టును నిలబెట్టుకుంటాడా లేదని ఒట్టే ముఖ్య సమయం అంటున్నాను నేను. బీఆర్ఎస్ కి ఎంత పరీక్ష సమయం, బీఆర్ఎస్ ఇంటిపోరు ఉన్నది, పెద్ద ఎత్తున ఇంటిపోరు నడుస్తున్నది వాళ్ళకి. కనుక ఇంటిపోరు వల్ల బీఆర్ఎస్ వీక్ అయింది, గుండెల మీద కుంపట్లాగా బిడ్డ కూర్చుంది. కనుక కేసీఆర్ గారు అంపశయ మీద భీష్ముడు ఎట్లా ఉంది అట్లున్నట్టు ఈ మాట అంటున్నాను నేను. ఎందుకంటే చనిపోతారు అంటలేదు నేను. అంపశయ మీద భీష్ముడు ఎట్లా చాలించుకొని ఎట్లా ఉన్నాడో అనే పరిస్థితి. రైట్. ఆయన తన ఇంటి పోరు చక్కదించుకోవాల్సిన బాధ్యతనేమో అక్కడ పడ్డది. ఇంటి పోరులో చిక్కిపోయింది కేసీఆర్ గారు. ఇక్కడనేమో ఇంటి పోరు సమస్య పోయి ఇప్పుడు ఏమైంది, అధికార పోరు మొదలవుతుంది. అధికార పోరును తట్టుకోవడానికి తను చేసే జిమ్మికులలో మొట్టమొదటి రామ్మోహన్ గారు ఇంకొకటి కూడా, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్న కేసీఆర్ మరి ఇన్ని సంవత్సరాల పాటు ఇప్పటి వరకు యాక్టివ్గా లేకపోవటం కూడా బీఆర్ఎస్ పార్టీకి నిరాశ నిర్లిప్తలోకి వెళ్ళిపోవడం కారణం అనుకోవచ్చా? పార్టీ కష్టాల్లో ఉన్న టైంలో ఆయన బయటికి రాకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే వ్యూహం ఉంటుంది ఎప్పుడైనా కూడా.
కేసీఆర్ గారు ముచ్చట చెప్పారు కదా, మన కేటీఆర్ గారు ముచ్చట చెప్పారు కదా, గోడకేసిన తుపాకీ కూడా సైలెంట్ గా ఉంటుంది అని చెప్పి. అది సరే సెట్ అయ్యేది అనుకోండి, కానీ అట్లా కాదు. కేసీఆర్ గారికి తెలుసు ఎప్పుడు వంగానో ఎప్పుడు లెక్కనో. అంటే ఒకసారి బాగా ప్రభ వెలిగినాక ఒకసారి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని తట్టుకొని జగన్మోహన్ రెడ్డితో విమర్శల పాలే తిట్టించుకున్నా కూడా ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బోర్న అసెంబ్లీలో ఏడ్చారు కదా, అటువంటి పరిస్థితి తెచ్చుకోడు. ఒక విఘ్నుడు ఏం చేస్తారంటే సాగినంత కాలం సాగినప్పుడు అంతకాలం కొద్ది రోజులు కోటల కాలం నడవని అనుకుంటున్నాడు. ఎప్పుడు వస్తారు రాజకీయ విజ్ఞత ఉన్నోళ్ళు ఏంటంటే లాస్ట్ 1 year ముందు వస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే రేపు 21 నాడు సభ మీటింగ్ పెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ డిసగొట్టే ఒక అంశం దొరికింది వాళ్ళకు. పోలవరం బనకచెర్ల నుంచి పోలవరం మనకు నల్లమల సాగర్ అదే కొత్తది వచ్చింది కనుక దాని మీద ఏదైనా మనం అన్వించుకునే దాన్ని బట్టి కూడా ఉంటది అంటారు కదా. పెద్దలంటారు మీలాంటి వాళ్ళు నిదానమే ప్రధానం అంటారు. అదే మీలాంటి వాళ్ళు ఆలస్యం అమృతం విషయం అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అదే విధంగా లాస్ట్ 1 year ముందు వస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇన్నాళ్ళు ఏం చేసేవారు? ఎప్పుడు ఉండదు అట్లా. సమస్యల మీద పోరాడుతున్నారు కదా. గతంలో మనకు పోతిరెడ్డిపాడు వెడల్పు చేస్తారని దాని మీద ఉద్యమించారు. కీలకమైన సమస్యలకు వస్తున్నారు. మిగతా ఇద్దరు అల్లుడు కొడుకు బిడ్డ అయితే మన దూరం అయింది కానీ చూస్తున్నారు కదా. మిగతా పార్టీ ఎంత ఉంది కదా. 1 year ముందా 1.5 year ముందా మాత్రం ఎప్పుడైనా ముహూర్తం ఆసన్నమైన భావాలను ఎవరు ఎదిరించలేరు కనుక ఆ వచ్చేదాకా ఆగాలి. ఇప్పుడు కూడా ఉడికేదాకా ఆగి ఉన్మోగేదాకా ఆగకపోతే ఏమైతుంది, ఆగమైతుంది కనుక అది కూడా చూస్తున్నాడు. ఇప్పుడు వ్యూహం ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి ఫలించవచ్చు ఫలించకపోవచ్చు. నేను ఆయన వ్యూహం చెప్తున్నాను. దగ్గరగా చూసిన వాడిగా, మా ఇంటికి 4 సార్లు వచ్చిన వాడిగా, నేను ఎంపీపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన పార్టీ వేరు నా పార్టీ వేరు ఉండే, కానీ ఆనాడు వచ్చిన వాడిగా నేను చూస్తున్నా. ఆయన మనస్తత్వం తెలిసిన వాడిగా, మాట్లాడి గారు కూడా ఇంకా దగ్గరగా పనిచేశారు వారు కూడా. నేను శివకుమార్ గారు అయితే లేఖలు రాశారు, ఆయన కలిశారు కూడా. అందుకని ఏమంటానంటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఒక భిన్నత్వం ఉండొచ్చు, కానీ ఏకత్వం కూడా ఉంది. ఒక రకంగా చెప్పారంటే మొండితనం, తీవ్రంగా దాడి చేసే గుణం. దాడి అంటే రాజకీయంగా సామాజికంగా, అట్లాగే అబద్ధాలు చెప్పే గుణం. ఈ 2 అంటున్నాను. అట్లాగే ఎదుటి వాడిని మాట్లాడే కూడా ఇవన్నీ ఉన్నాయి, ఇద్దరికి ఉన్నాయి. ఇప్పుడు ప్లస్ మైనస్ అన్నట్టు, మైనస్ ప్లస్ అన్నట్టు వీళ్ళకి ఈ 2 గుణాలు ఉండడం వల్ల వేరు పార్టీలో సరే వీళ్ళు ఏదైతే తాను అనుకున్నది సాధించే మొండితనం ఉంది కనుక సాధించే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. వచ్చే 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎస్ రామ్మోహన్ గారు, మీరు మళ్ళీ కనెక్ట్ అవ్వండి. అక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఈలోపు మనం ఒకసారి శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? క్లియర్. ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు పార్టీలు మారితే చట్టాలు ఏమీ చేయలేవా? ఇక ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన తీర్పుతో మరి ఎవరైతే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, మరి రకరకాలుగా తెచ్చుకున్న పరిస్థితి, ఈ రోజున మాట్లాడలేని పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ కంచికి వెళ్ళినట్లయినా మళ్ళీ అడుగుతున్నా మిమ్మల్ని నేను. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ఫిరాయింపులు చేసిండని చెప్పి కేసు వేయడము, కోర్టుకు పోవడం ఇవన్నీ జరిగింది. అయితే ఆల్రెడీ కోర్టు ఒక నిర్ణయం ఏమిచ్చింది, స్పీకర్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి, దీని నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు చెప్పండి అనే రకంగా చెప్పడం జరిగింది తప్ప ఖచ్చితంగా మీరు దీని మీద ఈ నిర్ణయమే తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి స్పీకర్ గారు ఆల్రెడీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేసిండ్రో వాళ్ళ దగ్గర సంజాయిషి లెటర్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏదైతే సమాచారం మీదనే స్పీకర్ గారు ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ మాట చెప్తలేరు. ఏది వీళ్ళు మా పార్టీలో లేరు అనే రకంగా వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఏదో రకంగా విప్పు జారీ చేయమని చెప్తున్నాం. అది చేయడానికి వాళ్ళు కూడా ససేమరా అంటున్నారు. ఒకవేళ వారు విప్పు జారీ చేస్తే అది అథెంటిక్ అయిపోతుంది, వాళ్ళ సంఖ్య పడిపోతుంది అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. ఈరోజు పార్టీలకు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మేము అభివృద్ధి గురించి వచ్చినాము, మేము పిఆర్ఎస్ లోనే ఉన్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు స్పీకర్ గారు ఆలోచించాల్సిన నిర్ణయం ఏంటి, ఎదుటి మనిషి చెప్పిన సమాచారం మీదనే ఆయన నిర్ణయం తీసుకుంటూ అక్కడ చెప్పడం జరిగింది. సో మిగిలింది 2 నాయకులు, ఒకటి
దానం నాగేందర్, రెండోది మనం కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి గారు కూడా ఓపెన్ గా ఆయన కూడా అదే సమాచారం ఇచ్చిండు అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. కానీ దానం నాగేందర్ది మటుకు ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో పోటీ చేసిండు కాబట్టి అక్కడ ఆయన అది బహుశా రేపు అవసరమైతే ఎస్ సార్. రాజీనామా అదే చేస్తే సమయంలో ఎలక్షన్లో రానున్న వస్తుందా? మున్సిపాలిటీలోను సత్తా చాటడానికి ఎటువంటి వ్యూహాలు ఏమన్నా రేవంత్ గారి దగ్గర మళ్ళీ ఉన్నాయంటారా? ఇప్పటి వరకు అయితే పెద్దగా మీరు జిహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా మీరు ప్రభావం అంతకుముందు లేదు. ఈసారి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీలు కానీ ఖచ్చితంగా ఇప్పుడు మన లోకల్ బాడీలో కాంగ్రెస్ పార్టీ హవా ఎట్లయితే కొనసాగిందో, లేదా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచిందో, ఈ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుపుకుంటుంది. అండ్ దాంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీని కూడా ఏదైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లోపల ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సిన వాగ్దానాలు ఏవైతే ఇచ్చినామో అవి కూడా మొత్తానికి పూర్తి చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఆ పూర్తి అయిన తర్వాతనే నోటిఫికేషన్ బహుశా ఇస్తారు. అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవశం చేసుకుంటుంది. మిగతా పార్టీలు ఆచితూచిగా వ్యవహరిస్తారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు పెట్టినరో రేవంత్ ఆట ప్రతిపక్షాల దడనా అన్నారు చూడు, ఆ ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఇప్పటి నుండే దడ మొదలైంది. ఆట కూడా మొదలైపోయింది రేవంత్ రెడ్డిది ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇక ఓకే, రేవంత్ రెడ్డి ఆట మొదలైంది బాగానే ఉంది. రేవంత్ రెడ్డి ఈ రకంగా ఆడుతుంటే బ్రేక్లు వేసేవాళ్ళు ఎవరైనా మీ పార్టీలోనే ఇప్పటికీ ఉన్నారా? ఏమైనా బ్రేక్లు వేసే అవకాశం ఉందా? ఇందాక పాపిరెడ్డి గారు చెప్పినట్టు అదంతా 2 సంవత్సరాల క్రితమేమో, కానీ ఇప్పుడు ఎవరి పప్పులు ఉడకవు. రేవంత్ రెడ్డి స్పీడ్ దూకుడు ముందు అంతర్గతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లారాల్సిందే అన్న మాటలో వాస్తవం ఉందంటారు. ఏం చెప్తారు మీరు? అయితే ఇంతకుముందు పాపిరెడ్డి గారు మాట్లాడింది వినడం జరిగింది నేను. దాంతో పాటు బండారి రామ్మోహన్ రావు గారు చెప్పిన మాట నేను విన్నాను. కానీ ఇక్కడ వాళ్ళు చూసింది అనలిస్టులుగా కానీ వాళ్ళు మాట్లాడేది వేరు. నేను రాజకీయంగా అదే పార్టీలో ఉండి దగ్గర నుండి చూడడం జరుగుతుంది. గత 42 సంవత్సరాలు 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఏం జరుగుతుంది, ఏ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు, ఆపోజిషన్ ముఖ్యమంత్రి ఏమున్నారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు అనే దాని మీద నేను ఆలోచిస్తే నాకున్న దీని మీద అనుభవం మీద ఈ విశ్లేషణ ఏంటంటే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు వీళ్ళు పాపిరెడ్డి గారు కానీ లేకపోతే రామ్మోహన్ రావు గారు అన్నట్టు ఆయన నిజంగా కూడా పక్క పార్టీకేనే వచ్చిండు, కొత్తోడు బచ్చగాడు అనే రకంగా కూడా చాలా మటుకు ఆలోచించింది. కానీ దాని తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఏదైతే ప్రమోషన్ వచ్చింది, దాని తర్వాత నన్ను ఎవరు వ్యతిరేకిస్తుండ్రు, నాకు ఎవరు సహకరిస్తుండ్రు, పార్టీలో శ్రేణులు ఏమంటుండ్రు, కార్యకర్తలు ఏమంటుండ్రు అనే రకంగా ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వచ్చింది. అంతకుముందు ఉన్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకెవరన్నా ఉండని అది పెద్దగా ఉంది లేదు అనే రకంగా ఉండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆపోజిషన్ పార్టీకి అప్పటి నుండే మొదలు పుట్టడం జరిగింది. కాకపోతే సొంత పార్టీలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. పక్క పార్టీకి వచ్చిండు, లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఇన్ని డబ్బులకు తెచ్చుకుండు, అది ఇది అనే రకంగా కూడా సొంత పార్టీలో కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళందరినీ కూడా కలుపుతూ పోతూ ఎప్పటికప్పుడు అధిగమిస్తూ పోయిండు. దాని తర్వాత పార్టీని ఎట్లయితే హైకమాండ్ కు చెప్పి అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పిండో అదే అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గతంలో మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండ్రు అనే రకంగా కూడా దాని మీద అధ్యయనం చేయడము, ఆ అన్ని మంత్రిత్వ శాఖల రివ్యూ మీటింగ్ చేయడము, ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు నేరుగా చెప్పడము, తర్వాత కొన్ని స్కీమ్లు ఇచ్చి కొన్ని స్కీమ్లు ఆపిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక రానున్న రోజుల్లో మీరు ఏవైతే చెప్పారో ఆ మిగిలిన కొన్ని స్కీములు ఇవ్వలేదని వాస్తవాన్ని మీరు అంటున్నారు. వాటిని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా? మరి ఇప్పటి వరకు జరిగిందని ప్రజలు కూడా అప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో అయినా మీరు ఇచ్చినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందా?
అదే చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే రేపు కొత్త సంవత్సరంలో 2026లో ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలు ఏవైతే మిగిలిపోయినాయో అవిటిని పూర్తి చేస్తూ దాని తర్వాతనే ఎలక్షన్ కి పోవడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రజలకు కూడా ఏదైతే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి అయినప్పుడు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. రేపు రాబోయే ఏ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినా లేదంటే ఇంకేమైనా బై ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చివరిగా చెప్పండి, టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇప్పటికి మాట్లాడుతున్న బీజేపీ బీఆర్ఎస్కి మీరు చెప్పే చివరిగా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆట మొదలు పెట్టిందో అందులో బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లోనే లేదు. బీఆర్ఎస్ మేము గ్రౌండ్ లో ఉన్నామనే మేకపోతు గాంభీర్యంతో ఉండు కానీ బీఆర్ఎస్ కూడా దినదినము, ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్, కారు షెడ్డు, కేటీఆర్ అవసరమైతే రేపు జైలు కూడా పోతాడు. ఈ దిశగా ఆలోచన, ఎందుకంటే పక్కల బెల్లమే ఇప్పుడు చాలా తేజ్ అయిపోయింది. ఎవరైతే కవిత మాట్లాడే మాటలు, మన ఐడిపిఎల్ గురించి మాట్లాడితే అక్కడ ఎవరైతే మాధవరం కృష్ణారావు కానీ మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఐడిపిఎల్ భూముల గురించి మాట్లాడితే మీ అయ్య సొత్తా అని మీ అయ్యని అడ్డం పెట్టుకొని దోచుకోలేదా అని చెప్పి ఆయన మాట్లాడితే ఈ కవిత ఓపెన్ గా ఫైర్ అయిపోయింది. ఇదేమన్నా మీ అయ్య సొత్తా, మీ అయ్య జాగీర్ అనుకుంటున్నా తీసుకోవడానికి అనే రకంగా మాట్లాడింది. పార్టీలో ఈరోజు తల పట్టుకుంటున్నారు. రేపు టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఎన్నైతే దొంగతనాలు చేసిరో, దోపిడీ చేసిరో ఒక్కొక్కటి ఈ రోజు కవిత కూడా బయట పెడుతుంది. సజీవ సాక్ష్యం ఆమెనే అనే రకంగా మాట్లాడుతుంది. కాబట్టి ఒకటి చెప్పండి, ఒక రాజకీయ శత్రువు ఇంకో రాజకీయ పార్టీకి ఎప్పుడైనా మిత్రుడయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏమన్నా కల్వకుంట్ల కవిత ఏమన్నా కాంగ్రెస్ వైపు ఏమన్నా చూస్తే మీ పార్టీ చేర్చుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనేది లేకుండా పోతుంది లక్ష్మీనాథ్ గారు. మనం ఎంతో మందిని చూస్తున్నాం, కానీ రేపు ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే రేపు బీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవు అనేది మనం ఆలోచించేది. ఎందుకంటే ఉద్యమ కాలంలో మనం కేసీఆర్ ని అరే బక్కపానం చాలా ఖతర్నాక్ మాట్లాడుతుంది అనేది కూడా మనం అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇదే బక్కపానం ఈ రోజు ఫామ్ హౌస్ లకి బయటికి రావాలంటే దడతోని ఫామ్ హౌస్ లని పడుకోవడం జరుగుతుంది. వస్తే అమ్మ పులి వచ్చింది, పులి రాదు, అది అయ్యేది ఏం లేదు అనే రకంగానే మనం ఆలోచించాలి. రైట్ శివలాల్ గారు, చివరిగా చెప్పండి పాపిరెడ్డి గారు, ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు ఒక రకంగా రక్షణాత్మక ధోరణిలో పడిపోయినాయి అంటారా? రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ తీసుకుని మరింత రేవంత్ దూకుడు పెంచే అవకాశం ఉందంటారా? ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు గత ఎన్నికలలో మొత్తం చూస్తే బై ఎలక్షన్స్ మొదలు పెడితే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో ఒక విధంగా బీజేపీ ప్రభావం బాగా తగ్గిపోయింది. కాబట్టి బీజేపీ పెద్దగా ఇప్పుడు దాని గురించి రేవంత్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకోరు. అది పెద్ద ఇప్పుడు అది వాళ్ళకి ముఖ్యం కాదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రితోని కేంద్రంతో బాగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం ఆయన పెద్దగా బీజేపీ సరే రాజకీయ విమర్శలు నడుస్తుంటాయి, కానీ ఆయన నా ఉద్దేశంలో నేను ఒక రాజకీయ విశ్లేషకులుగా నేను చూస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం ప్రయత్నాలన్నీ కూడా బీఆర్ఎస్ మీద ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ను ఎంత బలహీనపరిస్తే, దాన్ని ఎంత రాజకీయంగా కానీ మిగతా విధాలుగా కానీ దెబ్బతీస్తే ఆ మేరకు కాంగ్రెస్ కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మిగతా విషయాలకు కానీ ఆయనకు కొంత అనుకూలమైన పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాగానే ప్రయత్నం చేస్తారు, నాకేం అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎంతో మందిలో తొలుస్తున్న ప్రశ్న పాపిరెడ్డి గారు, వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అయితే ముందుకు వెళ్తుంది ఓకే, కానీ మా మధ్య ఎటువంటి మిత్రత్వం సంబంధం లేదని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ బీజేపీ రేపొద్దున ఒక్కటయ్యి అండర్ కరెంట్గా వర్క్ చేసినట్లయితే కాంగ్రెస్ని ఏమన్నా నిలువరించే పరిస్థితి ఉందా? ఆ రకంగా వస్తే వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా వ్యూహాలు ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఎట్లుంటది అంటే నేను చెప్తా, అంటే ఇవి అన్నిటి కూడా రాబోయే కాలంలో ముందే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి.
ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేసి ప్రజలలో బలంగా వేలునుకొని ఒక పాపులర్ గవర్నమెంట్ అంటే ఒక మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుంటే అప్పుడు ఏమైతే 2025 ఎలక్షన్లో కాంగ్రెస్ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నిలవాలంటే సహజంగా ప్రతిపక్షంలో ఉండే రెండు పార్టీలు అది బీఆర్ఎస్కు బీజేపీ రెండు కూడా కలవచ్చు. అయితే ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధం ఉన్నది లేదని కాదు. అయితే ఒకటేంటంటే అది తప్పేం కాదు. రాజకీయాలలో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కొక్కసారి బహిర్గతంగా కలిసి పనిచేస్తే, ఓసారి అంతర్గతంగా ట్యాక్ట్ఫుల్గా కూడా కలిసి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ రేపు 25 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఓడించలేము అని ఒకవేళ వాళ్ళు రాజకీయంగా ఆ విధమైన వాళ్ళకు నిర్ణయానికి వస్తే, ఆ రాజకీయ నిర్ణయానికి వచ్చి ఆ కన్క్లూజన్కి వస్తే తప్పకుండా బీజేపీతో ఏదో విధంగా వాళ్ళకు పొత్తు ఉంటుంది. ఆ పొత్తు కూడా బహుశా అది ఎలక్షన్స్ ముందు అంటే ప్రీ పూల లేదా పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్స్ ముందు కలిస్తే లాభమా, లేదా ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ కూడా మెజార్టీ రాక రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అధికారం వచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ రకరకాలు. అంటే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది కాబట్టి ఏం చెప్పినా కూడా ఏది ఎలక్షన్స్ అంటే 28 6 నుంచి 8 నెలల ముందు పరిస్థితులు ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఒకటేంటంటే నాకు తెలిసిన వాటికైతే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ బీజేపీ కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది, అండర్ కరెంట్స్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రధాన శత్రువు రాజకీయంగా కాబట్టి కాంగ్రెస్ దెబ్బతీయడం కోసం వాళ్ళు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారు. అవసరమైతే కాంగ్రెస్ని కొంత నష్టపరచడానికి ఇద్దరు కూడా చేతులు కలుపుతారు. అయితే ఇవన్నీ కూడా మామూలుగా రాజకీయంగా చేసే పనులు. కానీ రేపు 28 ఎలక్షన్లలో ఏం చేస్తారన్న దాని మీద మాత్రం ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేసి ముఖ్యమంత్రిగా బాగా పాపులారిటీ పెరిగి ముఖ్యమంత్రిని మనం ఏం చేయాలనుకుంటే మాత్రం బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది. అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైపోయింది, ముఖ్యమంత్రి కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేదు, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కానీ ఇమేజ్ కానీ అంత బాగా లేదని ప్రజలు అనుకుంటారు, బీఆర్ఎస్ అనుకుని బీఆర్ఎస్ మేమే గెలుస్తాం అనుకుంటే వాళ్ళు స్వతంత్రంగా పోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని స్పెక్యులేషన్. అంటే ఈ 3 ఏళ్ళ తర్వాత అంటే దాదాపుగా 2 సంవత్సరాలు తర్వాత జరగబోయే పరిణామాలు కాబట్టి ఇప్పుడు ఏ విధంగా ఉంటాయన్నది చెప్పడం ఒకటి మాత్రం వాస్తవం. అదే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒక విధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కలిసి పనిచేస్తాయి, అపోజిషన్ పార్టీలు కాబట్టి అవి ఆ విధంగా కలిసి పడేది తప్పలేదు. కాబట్టి రాబోయే ఏ ఎన్నికలు కానీ లేకపోతే ప్రభుత్వం నడిపించే విషయంలో కానీ ప్రతిపక్షాలతో ఏ విధంగా వ్యవహరించాలనే విషయంలో మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తన ముద్రను స్టాంప్ ఉంటుంది, కొంత దూకుడు ఎక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో ఫైనల్ చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ మాత్రం రాబోయే కాలంలో కష్టకాలమే. రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా దాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు. రైట్, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా డాక్టర్ శివకుమార్ లాల్ గారు ధన్యవాదాలండి. బండారు రామ్మోహన్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో నిలబెట్టారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ప్రతిపక్షాలకు అందనంత దూరంగా అర్థం కానంతగా తన్ను విమర్శించిన వాళ్ళు సైతం నోరు వెళ్ళబెట్టేలా ఆయన రాజకీయ క్రీడలో రాటు తేలారు, ఒక ఆట ఆడుకుంటున్నారు. రేవంత్ ఆటకు ప్రతిపక్షాలు కూడా దడ మొదలైందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణాలు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు అంటున్నారు. ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో తెలవక ప్రతిపక్షాలనే బీఆర్ఎస్ బీజేపీలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్లో ఒక బీసీకి టికెట్ ఇవ్వడం దగ్గర నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుకు తన భుజస్కంధాలపై వేసుకున్న తీరును ఎందరో ప్రశంసిస్తున్నారు. ఇక అంతటితో ఆకుండా విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసుకునేటట్లు చేయడం, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని తెలంగాణకు రప్పించి ఎంతోమంది క్రీడాకారులు స్ఫూర్తి నింపడం, బీఆర్ఎస్ బీజేపీ పార్టీని ఢీకొని కాంగ్రెస్ను ఎన్నికల్లో విజయాన్ని చేకూర్చడం రేవంత్ యొక్క కృషికి అనన్య సామాన్యానికి నిదర్శనమని కూడా చెప్తున్నారు. ఇక వాక్స్వాతంత్రం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్లో అందరి నాయకుల్ని కలుపుకుపోవడం మాటలు కాదు, అది కూడా చేసి చూపించారు. బీఆర్ఎస్ బీజేపీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అటు మొన్న కంటోన్మెంట్ కావచ్చు, మొన్న జూబ్లీహిల్స్ కావచ్చు, నిన్న గ్రామ పంచాయతీలు, ఇలా ఒక్కొక్కటిగా అన్ని ఎన్నికల్లోనూ తన మార్క్ రాజకీయంతో కాంగ్రెస్ పార్టీకి విజయాలను అందించారు. ఇక రేపు జరగబోయే మున్సిపాలిటీలోనూ తన సత్తా చాటడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో రేవంత్ దూకుడు ఏమాత్రం
తట్టుకుని బీజేపీ బీఆర్ఎస్లు రింగులో నిలబడతాయో అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే రేవంత్ నామస్మరణతో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రేవంత్ వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నమాట వాస్తవం. దీన్ని మనం ఒప్పుకుని తీరాలి అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నమాట. చూద్దాం రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళుతున్నారో. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.